मिथुनंगते ध्यामगुरु बृहस्पति दृगाकोटि వ్యాసుల వారు తపస్సు చేసుకున్నటువంటి, సనక సనందాదులు తపస్సు చేసుకున్నటువంటి, నారదాదులు వచ్చి భాగవతాన్ని విన్నటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం విశాల నగరం. దీనినే బదరి అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి పరమేశ్వరుణ్ణి నాయన నాకు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వు అంటే ఈ ఉన్న హిమాలయాల్లో ఈ విశాల నగరాన్ని విష్ణుమూర్తి ఉండడం కోసం నివాసంగా పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇక్కడ సాధారణంగా విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, శివుడు ఎక్కువ, విష్ణు తక్కువ అని అనుకునే వాళ్ళ కోసమే ఘంటాకర్ణుడు ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉంటాడు. నాయన ఇద్దరులో ఆ భేదం చూసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. వాళ్ళిద్దరికి ఆ భేదం అదిగో కనిపిస్తుంది కదా సరస్వతి నది. ఆ సరస్వతి నది ప్రవాహాన్ని మనం ఇక్కడ మాత్రమే చూడగలం. చాలా అద్భుతంగా ఆ నదీ ప్రవాహం ఇక్కడ చక్కగా వస్తూ ఉంది. ఈ నదీ ప్రవాహం కొంచెం దూరం వెళ్ళంగానే అలకానంద దగ్గర కలిసి అలకానందతో పాటు ప్రయాణం చేయకుండా భూమిలోకి లుప్తమై మళ్ళీ ప్రయాగలో, కాళేశ్వరంలో 2 చోట్ల దర్శనమిస్తుంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఆ సరస్వతి నది ఎందుకు సరస్వతి బయట కనిపించదు అంటే ఎవడి లోపలైనా ఉన్న తెలివిని